ఒకప్పుడు చుట్టూ పెద్ద అడవులు, లోతైన లోయలతో ఛాయానగరం అనే ఒక రాజ్యం ఉండేది. ఈ రాజ్యం పగటిపూట బాగా వెలుగుతూ ఉండేది. కాని సూర్యుడు అస్తమించగానే ప్రతి ఇల్లు తలుపులు మూసుకునేది. ఎందుకంటే రాత్రి ఎవరు బయటికి రారు కదా బ్రో. ఈ రాజ్యం అందమైన ఆనియన్ రాణి పరిపాలనలో ఉంది. ఆమె ఒక ఆదేశం పెట్టింది. సూర్యాస్తమయం తర్వాత ఎవ్వరూ బయటికి రావద్దు, కారణం అడక్కండి. ప్రజలు భయపడ్డారు, కాని ప్రశ్నించలేదు. ఆనియన్ మహారాణి పరిపాలన ఎలా ఉంటుందంటే, ఇది నా మాట, నా మాటే శాసనం అన్నట్టుగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి అనుకోకుండా ఒక పేదవాడి ఇల్లు కాలిపోతుంది. అతని కూతురు అమ్మా అమ్మా అని అరుస్తోంది. కాని ఒక్కరు కూడా బయటకు వచ్చి వారిని కాపాడలేదు. ఎందుకంటే రాత్రిపూట రాణి ఎవరూ బయటికి రాకూడదు అనే ఒక నిబంధన పెట్టింది కాబట్టి. ఆ మంటల్లో అనుకోకుండా ఆమె తల్లి మరణిస్తుంది. ఈ వార్త అలా ఇలా చివరకు ఆనియన్ మహారాణి చెవుల దాకా చేరుకుంది. ఆ రాత్రి పాపం రాణి నిద్రపోలేదు. కిరీటం తన పక్కన పెట్టుకుని ఇలా బాధపడుతుంది. నా ఆదేశం వల్ల ఒక ప్రాణం పోయిందా, ఒక చిన్న పాప అనాథ అయిందా అని. మరుసటి రోజు రాత్రి రాణిగారు ఒంటరిగా ప్రయాణించి నిబంధనను అతిక్రమిస్తారు. దాంతో అడవుల్లోకి వెళ్లిన మహారాణికి రాత్రి అక్కడ ఒక సంఘటన ఎదురవుతుంది. గాయపడిన సైనికులు, ఆకలితో ఉన్న చిన్నపిల్లలు, అడవులో దాక్కున్న ప్రజలు, రాజ్యంలో ఉన్న అధికారులకు బలైపోయిన ఎంతోమంది ఆడవాళ్లు అక్కడ కనిపిస్తారు. వాళ్ళు రాణిగారిని చూసి ఇలా అంటారు, ఆనియన్ మహారాణి, మీరైనా రాత్రిపూట నిబంధనను అతిక్రమించారా ప్రయాణించి? మాకు భయం రాత్రి కాదు మహారాణి, మీ మౌనమే మాకు భయం. ఆ మాట విన్న ఆనియన్ మహారాణి ఇలా అంది, చిన్నతనంలో నేను మా అమ్మ రాత్రివేళలో ప్రయాణిస్తుండగా కొందరు దుండగులు మా మీద అటాక్ చేసి మా అమ్మగారిని బలి తీసుకున్నారు. నాలాగా ఏ ఒక్కరికి ఇలాంటి సమస్య రాకూడదని రాత్రి సమయంలో ఎవరూ బయటికి రాకూడదు అనే ఒక నిబంధనను పెట్టాను. కాని చివరకు దీనివల్ల కూడా ఒక చిన్న పాప అనాథ అయ్యింది. చూస్తుంటే మార్చాల్సినవి చాలా ఉన్నాయని అర్థమవుతుంది. మీరేమీ భయపడకండి. మీ మీద దాడులు చేసిన అధికారులు ఎవరైనా కాని వారి మీద నేను తగిన చర్యలు తీసుకుంటాను. నేను ఈ రాత్రి నిబంధనను కేవలం రక్షణ కోసం మాత్రమే పెట్టాను. కాని కొంతమంది క్రూరులు దీనిని అత్యాచారాలు చేయడానికి ఒక ఆయుధంలా వాడుతున్నారని ఇప్పుడే నాకు తెలిసింది. నా మీద నమ్మకం ఉంచండి. దీనిని ఎలా అరికట్టాలో నాకు బాగా తెలుసు అని ఆనియన్ మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఉదయం ఒక పెద్ద సభను మహారాణిగారు అరేంజ్ చేస్తారు. ఆ సభలో రాణి ఇలా కొన్ని కొత్త నిబంధనలను ప్రకటిస్తారు. అవి రాత్రి నిబంధన ఇక నుంచి రద్దు, దోషులకు శిక్ష పడాలి, రాత్రి ప్రజల రక్షణ కోసం కొంతమంది సైనికులను కాపలాగా పెట్టండి. ఈ మాటలు విన్న మంత్రి భయంతో ఇలా అన్నాడు, ఆనియన్ మహారాణి, రాత్రి అస్తవ్యస్తమవుతుంది తల్లి. ఈ నిర్ణయాలు
మాతో చర్చించనే లేదే అన్నాడు. దానికి ఆనియన్ మహారాణి ఇలా సమాధానమిచ్చింది. మహామంత్రి, నీతో నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. మనమిద్దరం తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూర్చోండి. ఇలా గట్టిగా ఆనియన్ మహారాణి అనేసరికి మంత్రి ఒక్కసారిగా భయపడి కూర్చున్నాడు. ఇక ప్రజలంతా సంతోషిస్తారు. ఇంతటితో సభ సమాప్తమని చెప్పి మహారాణి, మహామంత్రి, మీరు ఒకసారి నన్ను కలవండి అని చెప్పి ఆ సభలో నుండి ఆనియన్ మహారాణి వెళ్ళిపోతారు. ఆనియన్ మహారాణి మంత్రితో ఇలా అంటుంది. ఏంటి మహామంత్రి, చీకటిలో మీరు చేసిన అత్యాచారాలు వెలుగులోకే రావనుకున్నారా? మహామంత్రి ఇలా అంటాడు. మహారాణి గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. దానికి వెంటనే ఆనియన్ మహారాణి కోపంగా, అసలు నిన్న రాత్రి ఆ పేదవాడి గృహం ఎలా కాలిపోయింది? ఉన్నట్టుండిగా అంత చీకటిలో మంటలు ఎలా రేగాయంటారు? దీనికి కారణం కేవలం ధనంపై మీకున్న దురాశ కాదంటారా? ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లించలేదన్న కారణంతో ఆ పేదవాడి గృహాన్ని మీరే కాల్చేలా చేశారని నాకు తెలుసు మహామంత్రి. రాత్రిపూట ప్రయాణం మంచిది కాదని, కేవలం ప్రజలు బాగుండాలనే నేను ఒక నిబంధనను పెట్టాను. దాన్ని మీరు మీ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఇంకా అధిక మొత్తంలో పన్నులు కాదని ఎదురు తిరిగిన సైనికులను కూడా మీరు కొట్టించారు. ఇవన్నీ నాకెలా తెలిసాయనుకుంటున్నారా? మీ పాపాలు చిట్టా చీకటిని చీల్చుకుంటూ వెలుగులోకొచ్చింది మహామంత్రి. ఇక మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. మీలాగా మరొకరు చేయకూడదంటే ఇప్పుడు మీకు రాజ్య బహిష్కరణ కాదు, సరైన శిక్ష మరణమే. ఎవరక్కడ? ఈ మహామంత్రిని తీసుకువెళ్ళి కారాగారంలో బంధించండి. రేపు ఉదయం సూర్యోదయం అయ్యేసరికి ఇతని ఊపిరి చీకట్లో కలిసిపోవాలి అని ఆనియన్ మహారాణి ఆదేశమిస్తుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ లోపు మహామంత్రికి ఉరిశిక్ష పడి చీకట్లోనే కలిసిపోతాడు. ప్రజలంతా అది చూసి ఆనియన్ మహారాణికి జై, ఆనియన్ మహారాణికి జై అంటూ నినాదా చేస్తారు. ఇక రాత్రి పగలు భేదాలు లేకుండగా ధైర్యంగా రాత్రిపూట కూడా ప్రజలు ప్రయాణం మొదలు పెడతారు. స్టోరీ ఆఫ్ ద మోరల్ ఏంటంటే, ఒక్క సంఘటనను దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు కొందరి జీవితాలను బలికి తీసుకోవచ్చు. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందే 1కి 10 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఏంటి ఫ్రెండ్స్, మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.